సజీవులతో నన్ను నిలిపినది కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా నీకు కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా నీకు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలుమయ్యా సాగరా మహోన్నతమైన నీ కృప చాలుమయ్యా శాశ్వతమైనటువంటి ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించి అటువంటి ఉన్నతమైనటువంటి నమ్మకమైన సాక్షులుగా ఆయన సన్నిధిలో ఒదిగిపోవాలి. ఆయన ఉపదేశంలో మనం పరిమితమైనటువంటి విరచితే కాంతులుగా ఉండాలని దేవుని మనపూర్వక కోర్టు ముందు కొనసాగుతాం. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుణా నమ్మకమైన నీ సాక్షినైన నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోయి శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుణా నమ్మకమైన నీ సాక్షినైన నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోయి నీ ఉపదేశమే నన్ను ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిల్లేనే నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను నీ మహిమను ప్రకటింపనరు కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది కృపా ఆలోచన మన యొక్క జీవితాల్లో జరిగినటువంటి గమ్యం చూపే ఒక దిక్షించిగా ఆయన మనల్ని ప్రేమించి తనను ఆదరించగలిగినటువంటి గాలి తుఫాను యాల జడిలో గురు చంద్ర
నా జీవిత దినములు ఆద్యంతము నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతము ఒక క్షణమైన విలువని ప్రేమామృతము కృపా కృపా సజీవులతో నన్ను అత్యుత్తమైనటువంటి కృపలతో ఆత్మఫలమైనటువంటి సంపదలతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును మనకిచ్చి ఆయన ప్రేమ రాజ్యములో మనము హృదయపూర్వకంగా ఘనపరిచి సంతోషించి హర్షించేటువంటి ఉన్నతమైన కృప అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యములు పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యములు పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది కృపా నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలుమయ్యా మంచిది. దేవుని ఘనమైన ఉన్నతమైన నామములో ఈనాటి లెంట్ డేస్ ఆరంభ మొదటి దినం చేరి వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నుంచి ఆయా సంఘాల్లో, ఆయా ప్రాంతాల్లో చెప్పాలి అంటే మన యొక్క క్రైస్తవ సమాజంలో అనేక డినామినేషన్స్ ఉన్నాయి. డినామినేషన్ మీన్ సంఘాలు. సంఘాలలో పెంతెకోస్తు అని, బ్యాప్టిస్ట్ అని, లూథరన్ అని ఇంకా అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి.
మెట్టుకు కొన్ని సంఘాల వారు ఈ ఉపవాస దినాలను ప్రోత్సహిస్తారు. కొన్ని సంఘాల వారు ఈ ఉపవాస దినాలను చేయకూడదు అంటుంటారు. కొన్ని విధాలైనటువంటి విధానంలో ఈ దినము నుంచి 46 రోజులు జరిగేటువంటి ప్రయాణం, 40 రోజులు ఉపవాస దినాలు, 6 రోజులు 6 ఆదివారాలు వస్తాయి. మొత్తం కలిపి 46 రోజులు జరిగేటువంటి ఈ ప్రయాణం ఈ యొక్క లెంట్ డేస్ ఆరంభం, ఉపవాస దినాల ఆరంభం. ఈరోజు ఈ మొట్టమొదటి ఆరంభ దినాన్ని యాష్ వెడ్నెస్డే అనగా భస్మ బుధవారము అని పిలుస్తారు. ఈ హిస్టరీ అనేక మార్లు ప్రతి సంవత్సరం మనము జ్ఞాపకం చేస్తున్నాము. ఈ సంవత్సరము 40 రోజుల ఈ ఉపవాస దినాలు మన సంఘంలో కూడా అన్ని సంఘాల్లాగా ప్రతిదినము జరుగుతూ, ప్రతిదినము ఎవరికి తోచిన విధానంలో వారు అల్పాహారంను సిద్ధపరుస్తూ, ప్రతిదినము ఎవరో ఒకరి ద్వారా చెప్పగలిగిన వారు, చదవగలిగిన వారు ద్వారా కొత్తగా మాట్లాడాలని ఆశ కలిగిన వారితో కూడా మాట్లాడిస్తూ దేవుని సన్నిధిలో కొంత గ్యాప్ లేని, విరామము లేని దినాలను గడుపుదామన్నదే ఆలోచన. ఇంకా చెప్పాలంటే ఈ 40 రోజుల ఉపవాస దినాల్లో చాలామంది చాలా రకాలైనటువంటి తీర్మానాలు చేస్తుంటారు. బాగా త్రాగుబోతులు ఈ 40 రోజులు నేను తాగకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉండాలి, ఇదొక తీర్మానం. కొంతమంది ఉదయం లేస్తే, నిద్రలేస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అబ్బా, ఈ రోజు నుంచి నేను ఈ 40 రోజులు అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. కొంతమంది ఏనాడు ప్రార్థనకు పోను అని ఉంటారు. ఈ 40 రోజులు ఖచ్చితంగా ప్రార్థనకు వెళ్ళాలి. కొంతమంది బలహీన స్థితిలో ఉండి బలాన్ని చేకూర్చుకోవాలి, ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలి. ఇలాగ అనేకమైనటువంటి తీర్మానాలు వారి వారి హృదయ వాంఛలను బట్టి, కోరికలను బట్టి, తలంపులను బట్టి తీర్మానం చేసుకుంటూ ఉంటారు. ఇది చెడ్డది అని నేను అనట్లేదు. సహజముగా మనుషులకు ఉండే లక్షణాలను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది వాదన ఏంటంటే 40 రోజులే ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, క్రైస్తవులు అయితే 40 రోజులే ఉండాలనా? 365 రోజులు ఉండాలి కదా అని కొంతమంది వాదన. నేను అంటాను, ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఎవరు చేసుకోకూడదు చేయకూడదు అనేటువంటి వాదన సమాజంలో నడిచినా, కొంతమంది జీవితాలైనా దేవుడు 40 రోజులు నాన్ స్టాప్గా జరిగేటువంటి ఉపవాస దినాల్లో ఒక నూతన తీర్మానాల ద్వారా అయినా దేవుడికి సమీపంగా అవుతారేమో అనే చిన్న ఆశ. ప్రైజ్ గాడ్, స్తోత్రం. రెండవదిగా, దేవుని సన్నిధిలో అనుదినము గడపడం ద్వారా పొందుకోబోయేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం. మూడవదిగా ఉపవాసము. ఉపవాసముల గురించి చాలాసార్లు మనము ప్రస్తావిస్తూ మాట్లాడుతూ వస్తున్నాము. ఈ ఉపవాసం అనే మాటలో ఆహారం లేకుండా మన శరీరాన్ని బాధపరచుకోవడం కాదు, కానీ దేవునితో తత్సంబంధాన్ని కలిగి ఉండటం, లేదా దేవునికి సమీపంగా ఉండటం, ఉండగలిగిన వారు ఉండటం. ఉండకూడదు అని రూల్ కాదు, ఉండాలని రూల్ కూడా అంతకంటే ఏమీ లేదు. ఉండాలా ఉండకూడదు అనేది మన యొక్క తలంపులు, ఉద్దేశాలపై ఆధారపడి ఉన్నాయి. ఎందుకు ఈ విషయాలను నేను ప్రస్తావిస్తున్నానంటే, లోకంలో ఉండేటువంటి అనేక మంది యొక్క ఆలోచనలన్నీ కలిపి చెప్తూ ఉన్నాను. ఆరోగ్యం సహకరించిన వారు, ఉన్నతమైన తీర్మానం చేసుకున్న వారు ఉండొచ్చు, తప్పులేదు. ఖచ్చితంగా నేను తీర్మానం చేసుకున్నాను, నేను దేవునితో గడపాలని ఆశపడుతున్నాను, అదేం తప్పు కాదు, దాన్ని ఎవరు ఖండించరు. అందుకని చేయాలని తీర్మానం ఏమాత్రమూ లేదు.
రోజు 40 దినాలు యేసుప్రభువు వారు ఉపవాసం ఉన్నారు కదా. ఎక్కడున్నారు? మత్తయి సువార్త ఐ థింక్ 3వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి మాట ఒకసారి చూడండి. ఎస్, చాలు, అదంతా అవసరం లేదు. ఒక్క మాట మనకు మొదట అవసరమైన మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము ఒక్క మాట నేను చదివి మనం ముందుకు కొనసాగం. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక్క మాటను మనం జాగ్రత్తగా, ఉపవాసం ఉండొద్దా, ఉండగలమా, ఉంటామా అనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలని నా ఉద్దేశం. ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఏమర్థమైంది చెప్పండి? ఎన్ని రోజులు ఉన్నాడు? జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజుల్లో మనం ఉపవాసం ఉండాలి అంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉన్నాం. 3 గంటల వరకు చాలా కష్టమే. ఆయనకి ఎప్పుడు ఆకలైంది? ఏమక్క గట్టి చెప్పండి. మీ ఆహారం నేను తిన్ను. 40 రాత్రులు 40 పగుళ్ళు అంటే ఫర్ డే 24 hours లో 40 days కంప్లీట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఆయనకు ఆకలి కాలేదు. ఇంకా అంతవరకు చాలు, అంతకంటే మనకు అవసరం లేదు. అంటే ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే, మనము ఉదయకాలం నుంచి లేదా ఉదయం 6 గంటలకు ఆరంభించి మధ్యాహ్నం 3 గంటల వరకు కొన్ని సంఘాల్లో కొంతమంది వారి యొక్క ఆశని బట్టి ఉంటుంటారు. అలా ఉండేవారిలో చాలా మంది ఎలా ఉంటారంటే వారి యొక్క ఔదార్యాన్ని, గొప్పతనాన్ని చెప్తుంటారు. ఉపవాసం ఉన్నాను, నీరసంగా చాలా మాట్లాడాను ఏంటో. ఇక మళ్ళా 3 గంటలకు మొదలు పెడితే ఉదయంది, మధ్యాహ్నంది, రాత్రిది 3 కలిపి తింటుంటారు. అయితే ఉపవాస దినమును మనం ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆయన అలా ఉన్నాడు. ఆయనకు తగినది ఆయన చేయగలిగింది మనం ఈ భూమి మీద ఎవ్వడు చేయలేడు, అది పక్కా. అయితే ఆయన అలా ఉన్న విధానం ఏంటి అంటే, ఆ రోజుల్లో పరిశుద్ధాత్ముడు తనతో ఉన్న ఆ దినాల్లో ఆకలి దప్పులను ఆయన మర్చిపోయాడు. అపవాది శోధనలను ఎదిరించే శక్తిని ఆయన పొందుకున్నాడు. ఉండవలసిన ఆవశ్యకత వచ్చింది. అలా ఆయన ప్రారంభించిన 40 దినాలను మన వాళ్ళు కూడా వాడుకలోనికి తీసుకొని ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ భస్మ బుధవారమును మనము ఒకసారి గమనిస్తే, భస్మం అంటే అర్థం ఏంటి? కాల్చివేయుట లేదా బూడిద చేయుట. కాల్చిన తర్వాత వచ్చిన దాన్ని బూడిద అంటాం. ఏం కాలిస్తే ఇది బూడిదైంది అంటే, వాస్తవానికి చెప్పాలంటే ఈ లెంట్ డేస్ అనేవి కానీ, ఈ ఉపవాస దినాలు ఉండాలని కానీ, ఇలా 40 దినాలు జరగాలని కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా రాయలేదు. దానికి సంబంధించిన కొన్ని గుర్తులు మాత్రమే మనం చూస్తాం. వాటిని మనము కలుపుకొని మన యొక్క దినములను కొనసాగిస్తూ వస్తున్నాం. హిస్టారికల్గా చూసినట్లయితే ఉపవాస దినమును ఈ యొక్క భస్మ బుధవారం అనే దినము నుంచి ప్రారంభించినటువంటి విధానము క్రీస్తు శకము 300 నుంచి 360 సమయాల్లో, అనగా 9, 10, 11 శతాబ్దాలలో రోమన్ కాన్స్టంటైన్ రాజుల పరిపాలనలో ఈ రోమన్స్ స్టార్ట్ చేసినటువంటి క్రమము ఇది.
అలా స్టార్ట్ అయినటువంటి ఈ విధానాన్ని ఈ భస్మ బుధవారంగా వాళ్ళు ఎలా కొనసాగించారంటే, ఈ గుడ్ ఫ్రైడేకు ముందుగా అక్కడి నుంచి 46 రోజులు వెనక్కి తీసుకొస్తే ఏ రోజైతే వస్తుందో దాన్ని భస్మ బుధవారం అని గుర్తు తీసుకొని మట్టల ఆదివారం అనేది ఒకటి జరుగుతుంది కదా. ఆ రోజు ఆ మట్టలను తీసుకొని గ్రామ వీధులలో, సంఘ వీధులలో యేసు ప్రభు వారికి ఆహ్వానాన్ని తెలియజేసే ఆ పండుగ పేరు మట్టల ఆదివారం. ఆ మట్టల ఆదివారం రోజున ఆయనకు జై కొట్టి ఊరేగించిన ఆ మట్టలను, గడిచిన సంవత్సరము తిరిగిన ఆ మట్టలను దాచి ఈ దినమున ఆ మట్టలను మరలా తీసి వాటిని ప్రార్థించి ఆశీర్వాదించి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను ఈ దినమున ఆయిల్లో కలిపి, నూనెలో కలిపి సిలువ గుర్తుగా వేసుకుంటారు. ఇది ఈ భస్మ బుధవారం యొక్క ప్రత్యేకత. అయితే దీన్ని మనము కూడా ఆచరించాలా, ఆచరించకూడదా అనేది ఈ ఫోన్లలో, కొంతమంది పాస్టర్లలో, కొన్ని సంఘాల్లో అన్ని గందరగోళాలు జరుగుతున్నాయి. రకరకాల విధానాల్లో ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్ళిపోతూ అనేకమైనటువంటి సమస్యలు చెలరేగుతూ ఉన్నాయి. నేనేమంటానంటే, నొసటకు సిలువలేసి బూడిద తీసుకొని కాల్చి అంత లోతుకు మనం వెళ్ళకపోయినా ఆయన 40 దినములు చేసినటువంటి ఆ ఉపవాసాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు ఆయన సిలువకు అప్పగించబడ్డనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు ఉపవాసం ఉండటం వలన ఆరోగ్యం ఉంటుంది. ఉపవాసం వలన ఆరోగ్యం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఉపవాసం ఉంటే నీరసపడిపోతాము, మన బలం తగ్గిపోద్ది, మన రంగు మారిపోద్ది, మన ఆస్తి తగ్గిపోద్ది అనుకుంటున్నారేమో. ఉపవాసం ఉండటం వలన ఆశీర్వాదం ఉంటుంది. మొదట శరీరానికి ఆరోగ్యము, రెండవదిగా దేవునితో మమేకమయ్యేటువంటి సమయము, ఆ కృప ఉంటుంది. సరే, వదిలేద్దాం. అయితే ఈ యొక్క బూడిదను గురించినటువంటి సందర్భాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో బూడిద అనే మాటను దాదాపు 36 సార్లు ఉన్నట్లుగా మనం చూస్తాం. 36 టైమ్స్ బూడిద అనే మాట. అయితే ఈ బూడిదను ఎందుకు వాడారు, ఎవరెవరు వాడారు, ఎలా వాడారు, ఈ బూడిదకున్నటువంటి అర్థం ఏంటి అనే విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. అయితే ఈ పండుగను మరి మనము ఆచరించకూడదా, ఆచరించాలా అనేది ఒక ప్రశ్న. అయితే మనము ఆచరించకూడదు, అది పరిశుద్ధ గ్రంథంలో దాన్ని అలా లిఖించలేదు. అయితే ఆచరిస్తే తప్పేంటి? తప్పు ఏమాత్రము లేదు. ఎందుకనగా దేవునితో మమేకమయ్యే సమయము గనుక ఈ విధానంలో మనము ముందుకు కొనసాగే ఈ దినమే భస్మ బుధవారము. ఈ భస్మ బుధవారమునకు భస్మం అనే పదానికి మొదట అర్థం ఏంటంటే, ఏమి తెలియజేస్తుందంటే పశ్చాత్తాపము అనేది తెలియజేస్తుంది. రిపెంటెన్స్, ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటారు, తెలుగులో పశ్చాత్తాపము. బూడిద వల్ల పశ్చాత్తాపం ఏంటి? బూడిద ముఖానికి పూసుకుంటే పశ్చాత్తాపమా? పశ్చాత్తాపమే. ఎలా పశ్చాత్తాపము అనే దానికి మనము పరిశుద్ధ గ్రంథంలోని ఒక 2-3 మాటలు, ఒక 2-3 యొక్క ప్రవక్తల యొక్క మాటలను మనము చూసుకొని రైట్ ఆర్ రాంగ్ అనేది మనము నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ చదవబడిన మాటలో చూస్తే బూడిద అనే మాటకు తగ్గింపునకు, మన యొక్క జీవితాలు సరిచేసుకోవటానికి, దేవుని ఎడల విధేయత కలిగి ఉండటానికి, దేవునికి సమీపముగా మన పాత రోత జీవితమును పాతివేసి పశ్చాత్తాపము కలిగి ఒక నూతన తీర్మానములో ఈ దినము నుంచి కొనసాగడానికి. అయితే 40 దినాలే కొనసాగుతావా? అది నీ ఇష్టం. కానీ క్రైస్తవుడు 365 దినాలు పశ్చాత్తాపడాలి. 365 దినాలు ఉపవాస దినాలే.
ప్రత్యేకంగా మనము తీసుకున్న ఈ పండుగ దినాలను సందర్భంగా 40 రోజులు అనేది కటాఫ్. 365 రోజులు క్రైస్తవుడు పశ్చాత్తాపడుతూనే ఉన్నారు. సరే, ఈ భాగంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మొదటగా మనము యోబు భక్తుణ్ణి చూడగలుగుతాం. యోబు భక్తుణ్ణి చూసినప్పుడు యోబు యొక్క జీవితంలో పశ్చాత్తాపం ఏ రీతిగా పనిచేసిందో మనం లేఖనాల్లో చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చాలు. ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపపడుచున్నాననే మాటకు అర్థం ఏంటంటే, దేవుని ప్రత్యక్షతకు జవాబుగా యోబు పశ్చాత్తాపంతో తను తాను తగ్గించుకుంటూ, పశ్చాత్తాపం అనే మాటకు పరిశుద్ధ దేవుని ఎదుట యోబు తన నైతిక యథార్థతను కేవలము ధూళిగాను బూడిదగాను ఎంచాడు. తన యొక్క యథార్థతను, తన యొక్క నైతికతను దేవుని దగ్గర ఒక ధూళిగా బూడిదగా. ఈరోజు చాలా మంది క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు ఎలా ఉన్నారంటే సంఘాల్లోనే ఉన్నారు చాలా మంది. ఈ మధ్య కాలంలో యథార్థంగా మాట్లాడితే సంఘాలకు పాస్టర్లు కూడా రాని ఎట్లా. 4 రోజులు పోతే మీరు కూడా అంతే చేస్తారు సుమా. యథార్థముగా చెప్తే ఈ పాస్టర్ మాకు వద్దంటున్నారు. ఇక్కడ యోబును గమనిస్తే దేవుని సన్నిధిలో తనకున్న యథార్థత ఒక ధూళిగాను బూడిదగా ఎంచాడు. బూడిదని మీరు సహజంగా దేనికి వాడతారు? అన్నంలో కలుపుకొని తింటారు కదా. చెప్పరే, తప్పేం లేదు. ఇక్కడున్న బూడిద వేరు, మీరు వాడే బూడిద వేరు. ఇది మట్టలతో కాల్చిన తర్వాత వచ్చిన బూడిద, మీరు వంటకు వాడే కట్టెలు కాల్చినాక వచ్చిన బూడిద. కాబట్టి ఏం భయం లేదు, ధైర్యంగా చెప్పొచ్చు, బూడిద ద్వారా అంట్లు దోముతారు కదా. అయితే అటువంటి విలువలేని బూడిదతో సమానమైనది నా యొక్క విశ్వాసము దేవుని దగ్గర అంటాడు. గాలిలో కనపడని ధూళి లాంటిది నా యొక్క విశ్వాసం అంటాడు. ఈరోజు చాలా మంది బయట కొన్ని సంఘాలు, కొంతమంది విశ్వాసులు, కొంతమంది సేవకులు ఎలా అంటారు, నా అంత నీతిమంతుడు, నా అంత భక్తిపరుడు, నా అంత విశ్వాసి, మా సంఘం అంతా విశ్వాసము కలిగి, భయము కలిగి, అభిషేకము కలిగి, దేవుని యొక్క వరములన్నీ మా సంఘములోనే ఉన్నాయి. దేవుడు మాకే ఇచ్చిండు, ఏంటి వరములు అని గర్వపడుతున్న ప్రజలు, విశ్వాసులు, సంఘాలు లేకపోలేదు. యోబు అంటున్నాడు, ఎంత చక్కగా అంటున్నాడు, నా నీతి, నా యథార్థత బూడిదగాను ధూళిగాను ఉన్నది అంటాడు. అందుకే అక్కడ అంటాడు, ఆ మాట చదువుతూ తన యొక్క యథార్థతను గురించి తానే చెప్పుకుంటాడు. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. ఈ భస్మ బుధవారం అంటే పశ్చాత్తాపమునకు మాదిరి. పశ్చాత్తాపమునకు ఒక యథార్థత కలిగినటువంటి వ్యక్తుల యొక్క మార్గాలు మనకు మాదిరి. పశ్చాత్తాపం అంటే తగ్గించుకోవాలి. పశ్చాత్తాపం అంటే మన యొక్క బ్రతుకును మనమే అసహించుకోవాలి. ఎన్ని దినాలు నేను ఇలా బ్రతుకుతాను, దేవుని సన్నిధికి నడవక, దేవుని మాట్లాడక, దైవజనుడికి లోబడక ఎన్ని దినాలు ఈ యొక్క పాత రాత జీవితాన్ని నేను అనుభవిస్తాను? ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినాయి, ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఎన్ని పండుగలు జరుగుతున్నా నా బ్రతుకులో మార్పేది అని యోబు తన యొక్క జీవితాన్ని తనే అసహించుకొని
తన యొక్క బ్రతుకుని గురించి తనే అసహించుకొని, నేను ఇలాంటి బ్రతుకు బ్రతికానా, ఏంటి నా బ్రతుకు అని తనను గురించి తనే మాట్లాడుతున్నాడు. ఎవ్వరి గురించి మాట్లాడలేదు. తన బ్రతుకును తనే అసహించుకున్నాడు. ఈరోజు ఎంతమంది అసహించుకొని దేవుని దగ్గరికి వస్తున్నారు. అలా రావాలన్నదే ఈ 40 దినముల యొక్క ఉపవాస దినాల కార్యక్రమం. మన బ్రతుకుల మీద అసహ్యం కలగాలండి. ఏమీ లేని మనకి ఎందుకు అంత గర్వం? ఏముంది మనకి? ఏ దినమునకు ఆ దినం ప్రయాసపడితే, దేవుడు ఆరోగ్యం ఇస్తే, ఆయుష్నిస్తే, ఆయన కృప మన మీద ఉంటే సజీవులుగా ఉంటాము. క్షణపాటు ఆయన మనం మర్చిపోతే మనం ఏమవుతామో మనకు తెలియదు. కానీ మనకి ఎంత గర్వమో. క్షణపాటు ఆయన కనుదృష్టి మన నుంచి తప్పితే మనం ఏమవుతామో ఎరుగదు. కానీ ఏనాడైనా నిన్ను నువ్వు అసహించుకున్నావా? ప్రభువా, నేను నీ సన్నిధిలోకి రాలేకపోయాను, నన్ను నేను అసహించుకుంటున్నాను. ఏనాడు నేను పశ్చాత్తాపడలేకపోయాను, నన్ను నేను అసహించుకుంటున్నాను. నా యథార్థత నీ ఎదుట కనపరచలేకపోయాను, నన్ను నేను అసహించుకుంటున్నాను. నా జీవితంలో తగ్గింపు లేదు, నా జీవితంలో సరి చేసుకునేటువంటి ఆ యొక్క విధానము లేదు. నాలో లోపాలు ఉన్నాయి, కానీ సరి చేసుకోలేనటువంటి ఆలోచన కూడా లేదు. ఈరోజు తీర్మానం చేద్దాం. ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభువా, ఈ దినము నుంచి యోబు వలె నన్ను నేను అసహించుకుంటున్నాను. నా బ్రతుకు మీద అసహ్యం కలుగుతుంది. ఎందుకు నేను బ్రతుకుతున్నాను? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాడు ఏ మానవుడైనా? ఎవడు ప్రశ్నించుకోడండి. ఎవరు ఎంతవరకు ఎలా ఉన్నారంటే, ఉదయం అయిందా, ఏదో పనికి వెళ్ళామా, ఎంతో కొంత సంపాదించామా, కడుపార తిన్నామా, కంటార తాగామా, కడుపు నిండా నిద్రపోయామా, మళ్ళీ రేపటికి సిద్ధం చేసుకుందాం. మా బామర్ది ఉన్నాడు, నా సొంత బామర్. 2 బామర్దులు ఉన్నారు. అందులో పెద్దోడు ఉన్నాడు, సూపర్ స్టార్, మెగాస్టార్, అన్ని స్టార్లు వాడికాన్ని ఉంటాయి. దేవుని కృప ఏంటో తెలియదు, కానీ వాడికి 3 పిల్లలైతే అసలు ఎలా జరిగిపోయినాయో 3 పిల్లలు అయిపోయినాయి. రైల్వే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నాడు స్వతహాగా వాడే. వాళ్ళ నాన్న చనిపోయాడు, అయితే ఊరకని ఉద్యోగం. దాంట్లో కూడా చాలా ప్రయాసం ఉంటుంది. ప్రయాసపడి ఉద్యోగాన్ని సంపాదించుకొని కేవలము త్రాగుడుకు బానిసై ఉద్యోగాన్ని వదిలేశాడు. నెలకు 1,50,000 రూపాయలు జీతం సంపాదించగలిగినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. దేనికి తెలిసిన? కేవలము త్రాగుడుకు బానిసై. ఈనాటికి మార్పు లేని బ్రతుకును బ్రతుకుతూ ఉన్నాడు. 3 పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు కూడా కలిగారు. అయితే జీవితంలో మార్పు లేదు, సరి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఏదో నాకు అనవసరం, వాడి జీవితం ఎలా ఉంటుందంటే, బాయ్ ఈ రోజుకు సరిపోయింది, రేపు ఉదయానికి మళ్ళీ ఉదయాన్నే 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే, సర్చ్ మొదలు పెడితే ఎవడో ఒకడు దొరుకుతాడు. మధ్యాహ్నానికి ఒక 90. మధ్యాహ్నం అయిపోయింది, మరలా ఫ్రెష్గా వచ్చి కలెక్టర్ లాగా నిద్రపోతాడు హ్యాపీగా. మరలా 4 గంటలకు లెగుస్తాడు, 4 గంటలకు మళ్ళా మొదలు పెడతాడు, మళ్ళా సర్వే. ఎన్ని గంటల వరకు టైము? 9కో 10కో మూసేస్తారు దుకాణం. ఆ లోపల సర్వే స్టార్ట్ అయింది. సర్చింగ్ లో ఉంటాడు, ఎవడిని బాధాల. మళ్ళా బాదుకుంటాడు, ఏ విధంగా అవసరమైతే పిల్లల్ని బాధిపాటు పెడతాడు. నువ్వు ఎత్తవా లేదా, నేను పోయి ఇప్పుడు వేసుకోవాలా, కొట్టు మూసేస్తారు. మెల్ల కాడికి పో, పక్కింటికి పో, మీ బావ కాడికి పో, మీ వాళ్ళ కాడికి పో, మీ యాడికలు పో, ముందు అరే ఏంట్రా, నాది లేదు, నాకు తెలియదు. నా దగ్గర కూడా వస్తాడు. అప్పుడు ఎవ్వడు దొరకలేదు నా దగ్గరకు. నాకు కొట్టు మూసేస్తారు, అబ్బా తల్లాగేస్తున్నారు బాబు, కాళ్ళు గుంజేస్తున్నారు బాబు, నా వల్ల కాదరు బాబు, అబ్బా చంపేస్తాను. ఏ విధము చేతనైనా కాళ్ళు పట్టుకోను, గడ్డం పట్టుకోను. 50 నుంచి 100 వరకు వాడి కలెక్షన్ టైం. 52 సంవత్సరాల వయసు వచ్చింది, 3 పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి. ఈ రోజుకు జీవితంలో మార్పు లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆన్నేదో తక్కువ చేయాలనో లేకపోతే ఇంకొకరి గురించి చెప్పాలనో కాదు, కానీ బ్రతుకులో మార్పు అనేది కనపడాలి. ఏదో తింటున్నాము, పశువులు తింటున్నాయి, మనం తింటున్నాము.
పశువులాగే మనము కూడా పండుకుంటున్నాం, మనము కూడా లేచి వెళ్ళిపోతున్నామంటే సరిపోదు. దేవుడు మనల్ని అలా నిర్మించుకోవాలి. ఆయన రూపము మనలో ఉన్నదని మనం ఎరగట్లా. ఆయనను సమాజంలో కనపరచాలని మనల్ని ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు, అది గ్రహించట్లా. మనం ఎంతవరకు ఏం ఆలోచన చేస్తున్నామంటే, నా పిల్లలకి ఏమి సంపాదించా, నా బిడ్డలకి ఏమి సంపాదించా, నేనేమి సంపాదించా, నేనేం తింటున్నా, నేనేం కలిగి ఉన్నా, నాకేమున్నాయి. కానీ దేవుడి చిత్తం ఏంటి అది మనం గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. మెట్టుకు ఏ విధంగా చేతనైనా నా ప్రియ దేవుని సంగమా, ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, ఇక్కడ మనకు మన యొక్క జీవితాల్లో సరి చేసుకునేటువంటి లక్షణము కావాలి. ఓకే, ప్రతి మనిషికి దొరలవాట్లు ఉంటాయి. ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచి పాపంలో నుంచి వచ్చాడు. దినములు కాలములు జరుగుతున్న కొలది దేవుని చిత్తాన్ని గ్రహించే అనుభవానికి మనం వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశాల్లో ఇన్ని దినాల్లో పడిపోయి ఉన్నామేమో, ఇప్పుడైనా తెలుసుకొని బ్రతకాలనే విధానానికి మనం వెళ్ళాలి. కాబట్టి నువ్వు సరి చేసుకొని విధేయత కలిగి తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలన్నదే ఈ ఉపవాసాలకు మొదటి మెట్టు. నువ్వు 40 రోజులే ఉంటావో, 365 రోజులే ఉంటావో, ఏ ఆశ కలిగి ఉంటావో, ఏ తలంపు కలిగి ఉంటావో, ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని సన్నిధికి కలుస్తావో నాకే తెలియదు. దేవుడికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఇన్ని దినాలు దూరంగా ఉన్నా నీవు ఈ మొదటి దినం నుంచి దేవుని సన్నిధికి నడవటం ప్రారంభించు. పశ్చాత్తాపపడు. ప్రభువా, ఇన్ని దినాలు నేను త్రాగుడుకు బానిసగా ఉన్నాను, ఈ దినం నుంచి నేను విడిచివేయాలనుకుంటున్నాను. ఇన్ని దినాలు నీ సన్నిధికి దూరస్తుడిగా ఉండి పాపం చేస్తున్నాను, ఈ దినం నుంచి నీ సన్నిధికి మోకరిస్తున్నాను. ఇన్ని దినాలు ప్రార్థన చేయక దూరంగా ఉన్నాను, ఈ దినం నుంచి ప్రార్థించడం నేర్చుకుంటున్నాను. ఇలా ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో అడగగలగటము ప్రారంభిస్తావో, మన యొక్క ప్రతి ఆలోచనలో దేవుడు సరిచేస్తాడు. ఇది సరిచేసేటువంటి దినపు ప్రారంభం. ఈ భస్మ బుధవారం ఏంటంటే, మన బ్రతుకులను సరి చేసుకోవడానికి మరొక సమయమును దేవుడిచ్చి ఈ 2025వ సంవత్సరము ఈ దినము నుంచి 40 దినములు దేశంలో ప్రపంచంలో అనేక సంఘాలలో జరిగేటువంటి ఇటువంటి ఉపవాస దినాల్లో నీ బ్రతుకుకు ఒక మలుపుకు సమయం. ఇది సమయం అండి, ఖచ్చితంగా. రేపు అనేది నీకు లేదు, నాకు లేదు, మనకు లేదు, ఎవరికి లేదు. ఈరోజే, టుడే, నౌ, ఇప్పుడే. ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాక ఎవరెక్కడ ఉంటారో, రేపు ఉదయానికి సూర్యోదయాన్ని మనం చూస్తామో లేదో తెలియదు. గనుక దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, దేవుని మాటలు ఉంటున్న మనము ఈ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకంలోనికి తీసుకొని, యోబు కంటే గొప్పవారమా, యోబు కంటే మనకు ఏ గొప్ప లక్షణం ఉందని మనల్ని మనం చూసుకొని గర్వపడుతున్నాం? ధనవంతులమా, బలవంతులమా, సమస్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు కావలసినంత ఆయుష్నిచ్చాడు, కావలసినటువంటి బిడ్డల్నిచ్చాడు, భార్యనిచ్చాడు, మరి కుమారులనిచ్చాడు, కుమార్తెలనిచ్చాడు, సమస్తాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత పోయాడు, అంతకంటే 2 పొందుకున్నాడు, అది సెకండరీ. కానీ మనస్సులో తనకున్న తలంపు ఏంటి? ఈరోజు నీకు నాకు మనకు ఎటువంటి తలంపులు ఉన్నాయి? ఎదుటి వారిని అసహించుకునే తలంపు, ఎదుటి వారిపై మనకుంటే జలసి, ఎదుటి వారిని చూసి ఓర్చుకోలేని స్వభావము తప్ప నిన్ను నువ్వు ఎప్పుడైనా అసహించుకున్నావా? ఏంటి నా బ్రతుకు, దేవుడు లేని బ్రతుకు నాదొక బ్రతుకేనా? ఎప్పుడైనా అసహించుకున్నావా? ఈరోజు ఆలోచించి, ఈరోజు ఒక చిన్న తీర్మానం చేయి. అయ్యా, నన్ను నేను అసహించుకొని నీ సన్నిధికి నడిచే కృప నువ్వు. మరొక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తిని మనము చూడగలిగితే, మరి ఆదికాండము 18వ అధ్యాయము 27వ వాక్యం.
చాలు ప్రియరా, ఇక్కడ అబ్రహాం గారిని చూస్తున్నాం మనం. ఈ సందర్భం అంతా మీరు నిదానంగా తర్వాత చదువుకోండి. ఈ ఒక్క మాటను మాత్రమే చదివి నా సమయాన్ని ముగిస్తాను, ఎందుకంటే సమయం చాలా ముందుకెళ్తుంది. ఈ సందర్భం అంతా ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణములను చూసినప్పుడు దేవుడు బహుకోపము కలిగిన వాడై, ఆ కోపములో ఆయన తీర్మానం చేసుకొని అబ్రహాముకు చెప్పేశాడు, అబ్రహాము, ఈ గొమొర్రా సొదొమ పట్టణంలో నివసిస్తున్న ప్రజలు నా మాట వినలేని వారుగా వారి ఇష్టానుసారమైన బ్రతుకులను అనుసరిస్తున్నారు గనుక నేను నాశనం చేయబోతున్నాను. ఇక్కడ దాని గురించి నువ్వు నా దగ్గర ఏమి ప్రస్తావన చేయొద్దు అని ఆ సందర్భంలో ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అబ్రహాము ఎటువంటి వాడు? ఆయన యొక్క జీవిత చరిత్ర ఏంటి? విశ్వాసులకు తండ్రిగాను, ఆయన కుమారులు ఆ యొక్క ఇసుక రేణువలో విస్తరింపబడతారని దేవుని దగ్గర వాగ్దానము పొందినటువంటి వాడు అబ్రహాం. అటువంటి అబ్రహాం గారు సొదొమలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తమై దేవుని దగ్గర గోచారుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అయ్యా, ధూళియు బూడిదైన నేను నీతో మాట్లాడుతున్నాను. ఏమండి, ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావా? ఏమీ లేదు. ధూళి కంటే హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నా నీవు. దేవుడు అంటే భయం ఉందా? బ్రతుకులో మార్పు ఉందా? దినములు కాలములు జరుగుతుండగా సేవకులపై ఎదురు తిరుగుతున్న విశ్వాసం అయిపోయారు. దేవుని సేవకుడు అంటే భయం లేని విశ్వాసులు అయిపోయారు. సంఘాల్లో భయం లేదు, పెద్దల్లో భయం లేదు, దేవుడంటే భయం లేని బ్రతుకులను బ్రతుకుతున్నటువంటి సమాజము బయట కనపరుస్తా ఉంది. ఆ పట్టణము కొరకు ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. ఆ తర్వాత మాటలు చూస్తే అక్కడ ఆయన కొన్ని సందర్భాలు మాట్లాడతాడు. అయ్యా, ఎంతమంది నీతిమంతులుంటే ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేయకుండా ఉంటావు అనే విషయాలు, అది ఒక పెద్ద స్టోరీ. అది మనకు ఇప్పుడు అవసరం లేదు. మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని దగ్గర ఆ సొదొమ ప్రజల విషయమై తన్ను తాను పశ్చాత్తాపడుతున్నాడు, వారి కొరకు పశ్చాత్తాపడుతున్నాడు, వారి కొరకు విధేయత కలిగి ఉన్నాడు, వారి కొరకు తగ్గింపు కలిగి ఉన్నాడు, వారి కొరకు దేవుని దగ్గర నిరీక్షణతో మనవి చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు ఎప్పుడైనా నిరీక్షణతో ఆయన దగ్గర విజ్ఞాపన చేశావా? సంఘము కొరకు ఎప్పుడైనా విజ్ఞాపన చేశావా? బూడిదనైన నేను పశ్చాత్తాపడుతూ అడుగుతున్నాడు. ధూళినైన నేను వారి పక్షంగా నేను మనవి చేస్తున్నానయ్యా. వారిలో ఎటువంటి వారుంటే ఆ దేశాన్ని నువ్వు కాపాడుతావు. ఆ తర్వాత మాటలు అయ్యే ఉంటాయి. ఆ నీతిమంతుల జాబితా ఎంతమంది ఉండాలి? ఎంతమంది ఉంటే ఆ దేశాన్ని నువ్వు కాపాడుతావు? ఆ దేశంలో అతి భయంకరమైన పాపము చెలరేగిందని నువ్వు ఆ దేశాన్ని కాల్చివేయాలి, నాశనం చేయాలంటున్నావు కదా. ఆ పట్టణంలో ఎంతమంది విశ్వాసులుంటే నువ్వు ఆ పట్టణాన్ని కాల్చివేయకుండా ఉంటావు? నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నప్పుడు మన స్థితిని మనము ఎదిగి అడగాలి. మన స్థితి ఏంటో మనము తెలుసుకుని పశ్చాత్తాపముతో, వినయముతో, విధేయతో అడిగే వారముగా ఉండాలి. మరొక్క మాట చదివి వాక్యాన్ని ముగించుకుందాం. ఇద్దరు వ్యక్తులను చూసాము. మొదటి వ్యక్తి యోబు గారు, రెండవ వ్యక్తి అబ్రహాం గారు, మూడవ వ్యక్తిని కూడా మనము లేఖనాల్లో చూసి మన వర్తమానాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 61 verse 3.
చాలా యెషయా భక్తులు కూడా 61వ కీర్తన 3వ వాక్యం అంటున్నాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు. సియోను అనేది ఎక్కడ ఉంది ఏమ్మా? సియోను అంటే ఏంటి? నీవున్నదే సియోను. ఈ స్థలమే సియోను. దేవుడు నివసించు స్థలమే సియోను. అందుకంటాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఎంతమంది అయితే చేరి ఆయన సన్నిధిలో దుఃఖిస్తూ ఉల్లాసమైనటువంటి వస్త్రములు ధరించుకొని తగ్గింపు కలిగి పశ్చాత్తాపడుతూ ఆ బూడిద అనే మాటకు ప్రతిగా పూదండలు, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును పొందుకోవాలని ఆశపడుతున్నారు. దేవుని సన్నిధిలో నీవు దుఃఖిస్తూ సంతోషమనే వస్త్రాలను ధరించుకుంటావు, సంతోషమైన కవచమును ధరించుకుంటావు. ఇప్పుడంటే పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలోనే ఉండగలిగితే, అందుకన్నాడు సియోనులో దుఃఖించు వారికి. దేవుని సన్నిధిలో దుఃఖించాలి, కన్నీరు విడవాలి, గోజారాలి, మనవి చేయాలి. అలా చేయగలిగే స్థలమే సియోను. అదే దేవుడు నివసించు స్థలము, అదే దేవాలయము. 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకున్నాం ఈరోజు. 3 సంగతులను, 3 వ్యక్తుల యొక్క అంతరార్థములను మనం నేర్చుకున్నాము. ఇంకా చూస్తే 26 సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. బూడిద అనే మాటకు ఏ సందర్భంలో ఎవరు ఎలా మాట్లాడనేటువంటి సంగతులు మనము నేర్చుకోవడానికి. అయితే ఈ ప్రత్యేక సమయంలో దేవుని సన్నిధిలో ఈ దినం నుంచి గడపబోతున్న మనము ఈ యొక్క 40 దినముల ఉపవాస దినాల్లో దేవునికి సమీపముగా ఎంతమంది ఉంటారో, ఏ విధానములో ఉంటారో నాకైతే తెలియదు, కానీ అది వారి వారి సొంత ఆత్మ నడిపింపు, హృదయ వాంఛ, మనస్సులో ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులను వారిలో ప్రేరేపణ కలిగిస్తాయి. గనుక ఈ భస్మ బుధవారం యాస్ వెడ్నెస్డే సందర్భముగా మొదటి లెంట్ డే ఆరంభ దినము నుంచి దేవునికి ఇష్టలుగాను, దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారుగాను, పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధికి నడిచేవారుగాను, విధేయతలోను మరి ఆ యొక్క తగ్గింపులోను సరిచేసుకుంటూ ఆయన సన్నిధిలో కనపరిచేబడేవారుగాను ఉండులాగున దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు అయా. ఈ మొదటి దినపు భస్మ బుధవారం, భస్మమనగా బూడిద, బూడిదకు సాదృశ్యముగా పశ్చాత్తాపం అనే మాటలు మీరు లేఖనాల్లో రాయించారు. ఎస్ లార్డ్, మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డలు ఈ దినమున దేశములో, ప్రపంచంలో ఆ విశ్వాసముతో వారి బ్రతుకులు మారాలని పశ్చాత్తాపడుతూ ఒక నూతన తీర్మానం కలిగి, నూతన ఆలోచన కలిగి, నూతన తలంపులు కలిగి, వారిలో ప్రతి విధమైనటువంటి పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని ఈ 40 దినములు మాత్రమే కాకుండా వారు బ్రతుకు దినములలో నీకు ఇష్టముగా బ్రతకడానికి తీర్మానము చేసుకొని నీ సన్నిధిలో మోకరింటకు వచ్చిన బిడ్డలను, అటు తీర్మానముతో రాబోటకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ మొదటి దినపు లెంట్ డే ఆరంభములో మీరుండి మీరు మహిమనొందినారని నమ్ముతూ యేసే ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.